మంచిర్యాల జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాల సూచన ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని లక్షలపెట్టి మున్సిపల్ పరిధిలోని 9, 12, 13 వార్డులలో పర్యటించి వార్డులలో చేరిన వర్షపు నీటి స్థితిని పరిశీలించి కొత్త కొమ్మగూడెం గ్రామంలోని చెరువు నీటి నిల్వ పరిస్థితిని మండల తహసీల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచన ప్రకారం మంచిర్యాల జిల్లాలో ఆదివారం రోజున ఆరెంజ్ అలర్ట్ ఉన్నందున ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలోని కాజ్వేలు, వాగులు, నదుల వద్దకు ప్రజలు ఎవరూ వెళ్లకుండా పోలీసు, రెవెన్యూ, పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో అధికారుల సమన్వయంతో బందోబస్తులు ఏర్పాటు నిర్వహిస్తున్నామని, లోతట్టు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటి సరఫరా చేయడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వర్షం తక్కువ వస్తుంది ఎట్లా లేవండి, మన ఫుల్ వర్షం కోసం రెడీగా ఉండాల్సింది. ఈ డ్రైనేజ్ మంచిగా ఉంటుంది అంటే ఈ ఏరియాలో ఎప్పుడైనా వాటర్ రావు. ఏరియా కొంచెం హైట్గా ఉంది, కొంచెం ప్రాబ్లం కూడా లేవు, డ్రైనేజ్ కూడా ఉన్నాయి, వాటర్ వెళ్ళిపోతుంది. మొత్తం మంచిగా క్లీన్ చేయించండి, మొత్తం కరెక్ట్గా అయిపోవాలి. లక్షటిపేట మండల్లో ఐ థింక్ సుమారుగా 80 మిల్లీమీటర్ వర్షం 2-3 గంటలు మాత్రమే నమోదైంది. అంత భారీ వర్షంతో కొన్ని వార్డులు, 12 వార్డ్, ఇంకా కొన్ని వార్డులో లో లయింగ్ ఏరియాలో వాటర్ కనెక్ట్ అయిపోయింది. ఆ వాళ్ళు వెంటనే దానికి క్లీన్ చేసేసి ఇప్పుడు ఇంట్లో ఎక్కడైనా వాటర్ లేవు. సేమ్గా కొమ్మడ విలేజ్లో కూడా బాగా వాటర్ వచ్చింది కాబట్టి కన్వర్ట్ ఓవర్ఫ్లో అయింది. సో అక్కడ కూడా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వర్షం రావచ్చు కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అండ్ జీపీ వాళ్ళు మంచిగా శానిటేషన్ చేసేసి మంచిగా క్లీన్ వాటర్ కోసం ట్యాంక్ క్లీన్ చేసేసి మంచినీళ్ళు అందరూ తాగాలి. శానిటేషన్ మంచిగా ఉండాలి. మా వాళ్ళు బయట శానిటేషన్ చేస్తారు, ఇంటి లోపల పాత వాటర్ ఏమి ఉండకుండా అట్లా చూడాలి. ఎందుకు ఇప్పుడు వర్షం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సీజనల్ వ్యాధి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనకి ఇంకా 2 రోజులు మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా బాగు, చెరువు, కుంట అట్లా ఏమైనా ఉన్నాయి అంటే అక్కడ లోపల్లో అట్లా రోడ్డు ఎక్కడైనా ఓవర్ఫ్లో అవుతుంది, అక్కడ దాటడానికి లేవు. మా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, ప్రజలు కూడా దానిలో కోఆపరేట్ చేయాలి.